హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో పొడి. ఇది టమాటా పొడి. ఈ టమాటా పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే ధర తక్కువగా ఉన్నప్పుడు ఇలా తెచ్చి పొడి చేసుకొని పెట్టుకుంటే మనం 1 ఇయర్ దాకా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా రసంలో అయినా, లేదంటే చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీలో అయినా ఒక 2 టేబుల్ స్పూన్ ఈ పొడి వేసుకొని చేసుకుంటే మనకి కర్రీ కూడా ఈజీగా అయిపోతది. ఇప్పుడు ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టమాటా పొడి కోసం నేను 1½ కేజీ టమాటా అయితే తీసుకుంటున్నాను. వీటిని ఒక 2, 3 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. లేదంటే 30 మినిట్స్ ఎండలో అయినా, ఫ్యాన్ గాలికైనా పెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి. ఇలా ఒక టవల్‌తో తుడుచుకొని నేనైతే ఒక 30 మినిట్స్ బయట ఎండలో పెట్టుకున్నాను. ఇలా మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలి. దీనిపైన తొడిమ తీసేసి ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఇవి అంత తొందరగా డ్రై అయిపోతాయి. ఇలా పొడుగ్గా నేను చూపించిన విధంగా ఇలా అన్ని ఇదే విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే మార్కెట్‌కెళ్ళినప్పుడు కేజీ టమాటా ఎయ్యమంటే నాకైతే 3 కేజెస్ టమాటా 50 రూపీస్ అని 3 కేజెస్ తీసుకోండి అని చెప్తే, నేను వద్దన్నా కూడా పచ్చడి పెట్టుకోండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి తీసుకోండి, మళ్ళీ ధర పెరుగుతది టమాటాకి అని చెప్తే నేనైతే టమాటాలనైతే తీసుకున్నాను. వీటిని ఏం చేయాలి, వేస్ట్ అయితాయి కదా అని నేనైతే పొడి చేసి స్టోర్ చేసుకుంటున్నాను. కర్రీలో టమాటా వేసేటప్పుడు ఈ పొడి ఒకటి వేసుకొని చేసుకుంటే మనకి కర్రీ ఈజీ అయిపోతది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. మనకి సూపులలో వేస్తే కూడా సూప్ అనేది చిక్కగా వస్తది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటిని నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్‌లో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకోకుండా సెపరేట్‌గా అన్నీ ఇలా పరుచుకోవాలి. ఒకదాని పైన ఒకటి వేస్తే మనకి డ్రై కాకుండా మెత్తగా అలాగే ఉండిపోతాయి. త్వరగా డ్రై కావు. అందుకనే ఇలా సెపరేట్‌గా వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్‌కి పట్టే అన్ని వేసుకొని, ఆ తర్వాత మిగిలిన ప్లేట్‌లో కూడా వీటిని వేసుకొని మనం ఎండలో పెట్టుకోవాలి. సమ్మరే కాబట్టి మనకి ఇప్పుడు ఎండ ఎక్కువగానే ఉంటది కాబట్టి తొందరగా 4-5 డేస్‌లో మనకి ఇవి డ్రై అయిపోతాయి. ఇలా నేనైతే ఒక పెద్ద ప్లేట్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇందులో పట్టే అన్ని వేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని మిగిలిన ముక్కలన్నీ కూడా ఆ ప్లేట్‌లో వేసుకుంటాను. ఇంకో ప్లేట్‌లో కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకునే టమాటాలను బట్టి ఎన్ని ప్లేట్‌లైనా తీసుకోవచ్చు. నాకైతే ఒక పెద్ద ప్లేటు, ఆ తర్వాత ఇలా ఒక చిన్న ప్లేట్‌లో అయితే నేను వేసుకున్నాను. ఇలా అన్ని ఇలా సమానంగా వేసుకొని వీటిని ఇప్పుడు ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ డే అయితే ఎండలో పెట్టేశాను. మీకు గనక డస్ట్ ఎక్కువ వస్తది, గాలి ఎక్కువ వచ్చి డస్ట్ వస్తదనుకుంటే మీరు దీనిపైన పొడి క్లాత్ ఒకటి పల్చటి క్లాత్ వేసి కూడా వీటిని మనం డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ డే ఇలా ఎండలో పెట్టుకున్నాను. సెకండ్ డే చూడండి మనకి ఇవి సగం డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని నేను ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసుకుంటున్నాను. ఇవి మనకి ప్లేట్‌కి అతుకుతాయి కాబట్టి వీటిని ఒకసారి పైన కింద ఇలా వేసుకొని, ఇప్పుడు థర్డ్ డే చూడండి మనకి ఇవి చక్కగా డ్రై అయిపోయినాయి. మనం ఈవినింగ్ టైం వీటిని ఇంట్లో తెచ్చుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టొచ్చు. లేకపోతే అలాగే వదిలేసి దీనిపైన ఒక క్లాత్ అయినా, ప్లేట్ అయినా పెట్టుకొని వదిలేయండి. ఎందుకంటే నైట్ టైం బల్లులైనా, పురుగులైనా ఏమైనా పడతాయి కాబట్టి క్లాత్ వేసుకుంటే మనకి మళ్ళీ మార్నింగ్ టైం దీన్ని ఎండ వచ్చినంక ఎండలో పెట్టుకోవాలి. నాకైతే 4 డేస్ టైం పట్టింది ఇవి డ్రై కావడానికి. చూడండి ఇలా మనకి సౌండ్ కూడా చాలా చక్కగా వస్తది. ఇలా విరిస్తే హ్యాండ్‌తో మనకి విరిగిపోవాలే. నేను సౌండ్ కూడా యాడ్ చేస్తాను వినండి. ఇప్పుడు ఇవి చక్కగా డ్రై అయిపోయినాయి. వీటిని నేను ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలే. మనం కొన్ని సన్నగా, అలాగే కొన్ని మందంగా కట్ అయిపోతాయి. అలా మందంగా ఉన్న ముక్కలు గనక మనకి మెత్తగా అలాగే ఉండిపోతే గనక ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని ఒక 1 డే దీన్ని డ్రై చేసుకుంటే మనకి చక్కగా మెత్తగా పొడైతే అయిపోతది. నాకైతే చక్కగా ఎండినాయి కాబట్టి ఒకటేసారి పట్టడంతోటే అన్నీ చక్కగా పొడైపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి పొడిని. కొన్ని మనకి ఎక్కడైనా కొన్ని మెత్తటి ముక్కలుంటే చిన్న చిన్న టమాటా ముక్కలనేటివి అలాగే ఉండిపోతాయి. చూడండి
ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆ చిన్న టమాటా ముక్కలను కూడా మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇది కూడా మెత్తగా పొడి అయిపోతది. దీన్ని కూడా ఫిల్టర్ చేసుకొని ఒక బాక్స్‌లో వేసుకోవాలే. ఇది ఏ కర్రీలో అయినా 2, 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి ఈ టమాటా పొడితో మనకి కర్రీస్ టేస్ట్ వస్తాయి. అలాగే కర్రీ తొందరగా అయిపోతది. సూప్ కూడా చిక్కగా వస్తది. దీంతో మనం టమాటా రసం చేసుకోవచ్చు. చికెన్, నాన్ వెజ్ ఎందులోకైనా ఏ కర్రీలోకైనా వెజ్ కర్రీలో కూడా దీన్ని వేసుకుంటే మనకి కర్రీ చిటికెలో రెడీ అయిపోతది. మీరు కూడా టమాటా ధరలు తక్కువ ఉన్నప్పుడు ఇలా తెచ్చుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ పాటు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చే ఉంటది కదా! యూజ్‌ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మూత పెట్టి నేనైతే స్టోర్ చేసుకుంటున్నా. సమ్మర్ అనే కాదు, చలికాలమైన, వర్షాకాలమైన మనకి ఎండ వస్తది. లేదంటే ఫ్యాన్ కింద పెట్టి కూడా ధర తక్కువ ఉన్నప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీలో వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.